తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ వేదికగా రిలీజ్ చేశారు. ఇక మొత్తం 18 పేజీలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ 2ను హరీష్ రావు విడుదల చేశారు. రేవంత్ పాలనలో ఒట్లు తిట్లు తప్ప ఇంకేం లేదని విమర్శించారు. గొప్పగా ప్రారంభించిన ప్రజా దర్బార్కు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎన్నిసార్లు వెళ్లారని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఏదని అడిగారు. ఏడాది పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలను రేవంత్ ప్రభుత్వం రోడ్డెక్కించిందని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పిందని, అంతేకాదు రాష్ట్రంలో అత్యాచారాలు కూడా పెరిగాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. పెంచిన పింఛన్ ఇవ్వకుండా అవ్వాతాతలను వేధిస్తున్నారని అన్నారు. 12 పెన్షన్లు రావాల్సిన చోట 10 పెన్షన్లు మాత్రమే అవ్వాతాతలకు వచ్చినాయి. 2 పెన్షన్లు కోతబెట్టి 2000 కోట్ల రూపాయలు అవ్వాతాతలకు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. అంటే ముసలోళ్లను కూడా ముంచుతున్న ముదనష్టపు సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్. దివ్యాంగులను కూడా ఢోకా చేస్తున్న దిక్కుమాలిన సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా లాంటి క్లిష్టమైన సమయంతో సహా 4,26,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఒక్క ఏడాదిలోనే 1,00,000 కోట్లు దాటింది. ఈయన చేసిన అప్పు 1,00,000 కోట్లు దాటింది. అంటే నువ్వు 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పు దాటుతుంది నీది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 4,26,000 కోట్లు అయితే నువ్వు 5 ఏళ్లలోనే 5 లక్షల కోట్లు దాటుతున్నావు. నువ్వా మమ్మల్ని విమర్శించేది? ఏడాది